కవిత పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కాకపోతే కవిత ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన పేరును కాకుండా తెలంగాణ రక్షణ సేన పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పేరుపై ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో తమకు తెలపాలని సూచించింది సిఈసి. మాజీ ఎమ్మెల్సీ కవిత ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ నెల 25వ తేదీన మేడ్చల్లోని అద్వియా కన్వెన్షన్ లో టీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు కవిత. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ రక్షణ సేన పేరును ప్రాథమికంగా ఆమోదించింది. 2 జాతీయ 2 స్థానిక పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. ఎన్నికల సంఘం నిబంధనలలో ఇప్పటికే నమోదైన పార్టీల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఈసీ అధికారులు కవిత తన దరఖాస్తులో 3వ ప్రాధాన్యతగా పేర్కొన్న తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ఆమోదం తెలిపారు. మరోవైపు కవిత కొత్త పార్టీపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని ఈసీ వెల్లడించింది. తన పార్టీ పేరును కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆమోదించడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పేరు తనకు రాసి పెట్టినట్టు ఉందేమో అని అభిప్రాయపడ్డారామె. జనవరి 2026లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో 3వ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరుకే ఆమోదం లభించిందని తెలిపారు కవిత. తెలంగాణ రక్షణ సేనకు కూడా షార్ట్ కట్ లో టీఆర్ఎస్ అని రావడంతో కవిత శిబిరం పండగ చేసుకుంటుంది. అయితే కవిత పార్టీ ఏ గుర్తుని ఎంచుకుంటుందో అన్న చర్చ జరుగుతోంది.